జై శ్రీరామ్ అందరికీ. అది మొన్న ఒక వీడియో చూడడం జరిగిందండి. అందులో ఒక ఆవిడ ఆడవాళ్ళు ఎలా ఉండాలి అని చెప్పారు. చెప్పినప్పుడు వీడియో అంతా బాగుంది యాక్చువల్గా. అయితే కట్టుబొట్టు ఎలా ఉండాలి అని అది చెప్తూ ఏం చేశారంటే, ఒక దగ్గర భర్త తాగి వచ్చి తంతే ప్రొద్దున భార్య మళ్ళీ మజ్జిగ ఇచ్చి భర్తకి బాగానే ఉందా లేదా అని ఆయన మంచి కోసం కోరుకోవాలని అని అన్నారు. అయితే ఇప్పుడు ఈ కాలంలో ఏం జరుగుతుందంటే, మళ్ళీ లాస్ట్‌లో వచ్చినప్పుడు వేరే సందర్భం వచ్చినప్పుడు ఆవిడ ఏమన్నారంటే, నిజమే ఆడవాళ్ళు ఈ మద్యం మారుతున్నారు, ధైర్యంగా బయటకొస్తున్నారు. వాళ్ళ పేరెంట్స్ కూడా చూస్తున్నారు. అంటే అబ్యూస్ ఉంటే, మ్యారేజ్‌లో అబ్యూస్ ఉంటే బయటకొచ్చినాక మంచిగా చూస్తున్నారని మంచిగా చెప్పారు. కానీ ఎందుకో ఈ మాట మాత్రం, అంటే ఫస్ట్‌లో మాట్లాడింది మాత్రం చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ఫిజికల్ అబ్యూస్ అనేది ఎంత ఇదిగా చేశారంటే, ఒక మగవాడికి భార్య అనేది ఒక మనిషి అనేది ఫీలింగ్ కలగడం లేదు. అది అంటే నేను చెప్తున్నాను ఏంటంటే, ఎంతోమందికి అని చెప్తున్నాను నాకున్న జీవిత అనుభవంతో. అయితే అందరూ అలా అని మాత్రం నేను డెఫినెట్గా చెప్పలేనండి. ఎందుకంటే కొందరు మగవాళ్ళు మంచిగా ఉండడం వలననే, ఫ్యామిలీకి విపరీతమైన వాల్యూ ఇవ్వడం వలనని ఎంతో సంసారాలు ఇంకా మంచిగా ఉన్నాయి. ఆడవాళ్ళు కూడా డెడికేటెడ్గా ఉన్న ఆడవాళ్ళు మగవాళ్ళ వల్లనే ఈ మాత్రమైన ఫ్యామిలీస్ అనేది భారతదేశంలో ఉన్నాయి. దాంట్లో డౌట్ లేదు. కానీ ఎక్కువ మంది ఆడవాళ్ళతో సహా ఇలా పోర్ట్రే చేయడం వలన ఏమవుతుందంటే, కొట్టడం అనేది అత్యంత సహజ విషయము అనేది జరుగుతుంది. ఒక మగవాడు హాయిగా తాగేసి ఆ మత్తులో భార్యను కొట్టడము ఎంతవరకు సబబు? అంటే ఇప్పుడు ఆవిడ మాట్లాడిన దాంట్లో వీడియో అంతా చాలా బాగుంది యాక్చువల్గా. అయితే ఈ విషయం మాత్రం ఏంటంటే, ఆమె తప్పు అని కాదు. ఎంతోమందిని ఆమె ఏంటంటే ఆమె మాటలతో ఇన్ఫ్లుయెన్స్ చేయగల కెపాసిటీ ఆమెకు ఉంది. అటువంటప్పుడు ఆమె పొరపాటున ఇలాంటి నోరు జారితే ఫిజికల్ అబ్యూస్ అనేది ఎక్కువ అవుతుందేమో అని అంటే ఇప్పుడు వాళ్ళకి సంస్కారం ఉంటే ఎవరు ఎంతమంది చెప్పినా చేసుకోనండి. కానీ సంస్కారం లేదనే కదా బాధ ఎంతోమందికి మగవాళ్ళకి కదా. అది ఆ బాధ వలననే కదా ఇంత ఫేస్ చేస్తున్నారు ఆడవాళ్ళు. ఆవిడ ఇంకొంచెం జాగ్రత్తగా మాట్లాడితే బాగుండు ఫ్యూచర్లో.